చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సహాయం అందించే వారిని బెదిరించి లొంగ తీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్స్ చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని కూడా తెలిపారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని కూడా తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో రాధాకిషన్ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ఇక పెద్ద ఆయనకు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసేవాళ్లం అని వాంగ్మూలంలో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అసలు ఊహించినటువంటి మలుపే చోటు చేసుకుందని చెప్పవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో, ఆ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రస్తుతం బయటకు అయితే రావడం జరుగుతుంది. కేసీఆర్ ను పదే ఆ పేరు ఏదైతుందో, కేసీఆర్ పేరును అనేక మార్లు కూడా రాధాకిషన్ రావు ప్రస్తావించినట్టుగా సమాచారం. అయితే కేసీఆర్ కు ఎక్కడైనా సరే ఒక ఇబ్బంది జరగకుండా, అసలు ఇబ్బంది అనేది రాకుండా ఉండేందుకే ట్యాపింగ్ ని ఒక టూల్ లాగా ఉపయోగించినట్టుగా రాధాకిషన్ రావు అయితే తమ విషయంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కు ఎవరైనా సరే ఇబ్బంది కలిగించేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు అని సమాచారం అందితే వెంటనే వారందరి మీద కూడా నిఘా పెట్టడం, ఆ నిఘా పెట్టిన తర్వాత పూర్తిగా కూడా ఆ సమాచారాన్ని పై ఉన్నతాధికారులకు చేరిపోయడం. అయితే ఇక్కడ సిపి సమాచారం ద్వారా బెదిరింపులకు పాల్పడేవారు. అంటే అప్పట్లో దీనికి సంబంధించి కూడా పెద్ద దుమారం రేపింది. పోలీస్ బాసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ బాసులకు సమాచారం ఇవ్వడము, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని తీసుకోవడం, దాని ద్వారా ఆ సమాచారం ద్వారా ఎవరినైతే బెదిరింపులకు పాల్పడారో వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడడం, కొంత కూడా మీకు ఇన్ని రోజుల పాటు చేశామంటూ కూడా రాధాకిషన్ రావు అయితే తమ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు చీఫ్ గా ఉన్నటువంటి పేరు ఏదైతే ఉంది, అంటే గతంలో రాధాకిషన్ రావు కావచ్చు, మిగిలినటువంటి అక్యూజ్ వర్తించారు. మేమంతా కూడా చీఫ్ చెప్తేనే చేశాము అంటే, ఇప్పుడు చీఫ్ అంటే మాజీ సీఎం కేసీఆర్ అని అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాధాకిషన్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అనేక చోట్ల, అంటే ఆ స్టేట్మెంట్ కి సంబంధించి ప్రొసీడింగ్స్ లో అనేక చోట్ల కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించిన నేపథ్యంలోనే కేసు చాలా స్ట్రాంగ్ గా మారే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ కు గతంలో ఎవరైతే ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించారో, అంటే ఆయన పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో సంబంధించి ఆ ఎన్నికలలో ఓటమి చెందేలాగా ప్రతిపక్షాలు ఏవైతే ప్లాన్లు చేశాయో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించడానికైతే ఈ ట్యాపింగ్ ఉపయోగించినట్టుగా రాధాకిషన్ రావు చెప్పారు. 3 ఉప ఎన్నికలు ఏవైతే ఉంటాయో, 3 సార్లు జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఈ ట్యాపింగ్ పరికరాన్ని ఉపయోగించినట్టుగా అయితే రాధాకిషన్ ఒప్పుకున్నట్టుగా సమాచారం అందిస్తుంది. అయితే ఇంకా కూడా ఇది ఒకటే కాదు, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేవలం రాజకీయ నాయకులే కాకుండా అనేక మంది వ్యాపారవేత్తలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించడము, వారి ఫోన్లను కూడా విన్నట్టుగా అయితే రాధాకిషన్ ఒప్పుకున్నారు. చూడాలి ఇప్పుడు రాధాకిషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి టోటల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా నెక్స్ట్ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు ఎన్నికల తర్వాత. ఎందుకంటే ఈ నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఎన్నికలు కంప్లీట్ చేసుకున్న తర్వాత డెఫినెట్ గా కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నాయకులకైతే నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించి అవసరం అనుకుంటే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.